అయితే ఫస్ట్ మేము చిన్న వేడిగడ్డ అనుకున్నాము. అది కొద్దిగా లేట్ చేస్తే కొద్దిగా క్యాన్సర్ మారిపోయింది. అది దాని గురించి మేము కొద్దిగా భయపడ్డాము. దాన్ని చూసుకొని మేము మళ్ళీ మేము యూట్యూబ్లో చూసి కొద్దిగా పునర్జన్మ హాస్పిటల్ గురించి తెలిసింది. ఈ మెడిసిన్ వాడక బాగానే ఉంది, పర్వాలేదు. నమస్కారం. ఈ ఆయుర్వేద హాస్పిటల్ను ఆశ్రయించిన పేషెంట్లు వారి అనుభవాలు పంచుకోవడం జరిగింది. వారు చూసిన ఫలితం ఆధారంగా వారు ఏమంటున్నారంటే, నా పేరు శ్రీనివాసుడు అండి, మా మేడం పేరు నాగరాజకుమారి, మా షాద్నగర్ రంగారెడ్డి జిల్లా. అయితే ఫస్ట్ మేము చిన్న వేడిగడ్డ అనుకున్నాము. అది కొద్దిగా లేట్ చేస్తే కొద్దిగా క్యాన్సర్ మారిపోయింది. అది తర్వాత కొద్దిగా గడ్డ పెద్ద అయింది. వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుంచి బయటపడాము మేడం. అవన్నీ దాని గురించి మేము కొద్దిగా భయపడ్డాము. దాన్ని చూసుకొని మేము చూసుకుంటే వాళ్ళు పెట్ స్కాన్ చేసి క్యాన్సర్ నిర్ధారించారు. తర్వాత మళ్ళీ మేము యూట్యూబ్లో చూసి కొద్దిగా పునర్జన్మ హాస్పిటల్ గురించి తెలిసి మేము ఇక్కడికి వచ్చి మేము చూపించుకున్నాము. ఈ మెడిసిన్ వాడక బాగానే ఉంది, పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడ గడ్డ సైజ్ తగ్గిపోయింది. ఆమెకు ఆకలి అవుతుంది, బాగా అవుతుంది. ఆ పనులు ఆమె చేసుకోగలుగుతుంది. ఇప్పుడైతే పర్వాలేదు. నీరు కూడా వెళ్ళిపోయింది మొత్తము. ఇప్పుడైతే బాగానే ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ అని కంట్రోల్ అయ్యి పునర్జన్మ హాస్పిటల్ వచ్చినాక ఇవన్నీ బాగా తగ్గిపోయాయి. ఇప్పుడు మనిషి ఆమె పనులు ఆమె చేసుకోగలుగుతుంది. ఇప్పుడైతే బాగానే ఉంది మేడం, పర్వాలేదు. ప్రస్తుతానికి అయితే మేము హ్యాపీ. చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్ని సిగ్గుతోనో బిడియంతోనో తొందరగా బయటికి వచ్చి చెప్పలేరు ఆడవాళ్ళు. కొన్ని క్యాన్సర్స్ ఈజీలీ ట్రీటబుల్ ఉంటాయి. ఎర్లీ డిటెక్షన్లో ఎంత తొందరగా అంటే ఎంత ఎర్లీ స్టేజెస్లో మనం డిటెక్ట్ చేయగలిగితే ట్రీట్మెంట్ అవుట్పుట్ అంత అద్భుతంగా ఉంటుంది. కంప్లీట్ ఎరాడికేషన్ కూడా అవుతుంది కొన్నిసార్లు. ఈ బ్రెస్ట్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్ అనే కానీ, సర్వైకల్ క్యాన్సర్ అనే కానివ్వండి, ఇలాంటివి ఏంటంటే చాలా బాగా ట్రీట్మెంట్స్, అంటే మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అండ్ మంచి బెస్ట్ రిజల్ట్స్ చూడొచ్చు మనం ఇనిషియల్ స్టేజ్లో డయాగ్నోస్ చేస్తే. మా మెడిసిన్ ఎలా ఉంటుందంటే, ఏదైతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటుందో దాన్ని పోగొడుతూ డిఎన్ఏని కరెక్ట్ చేస్తుంది, రూట్ కాజ్ని కరెక్ట్ చేస్తుంది. ఇట్స్ నాట్ పెరిఫరల్ సిమ్టమాటిక్ రిలీఫ్ కాదండి, ఇది రూట్ కాజ్ని క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే, చాలామంది వేసే ప్రశ్న సైమల్టేనియస్గా మీకు తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇఫ్ ఇట్ ఈజ్ నెససరీ డెఫినెట్లీ అండి, కీమోతో పాటు రేడియేషన్ థెరపీతో పాటు మీరు మా మెడిసిన్ వాడొచ్చు. చూశారు కదండి, వారి మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసమే ఆయుర్వేదం సాధించిన విజయం. ఇలాంటి మరెందరో జీవితాలలో ఆయుర్వేదం వెలుగులు నింపడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ధన్యవాదాలు. హ్యాపీగా ఉన్నాను, మంచిగా అనిపించింది, బెస్ట్ రిజల్ట్ ఉంది, చాలా బెటర్ ఉంది, నాకు బాగానే ఉంది, నాకు బాగా అనిపిస్తుంది, బాగానే ఉందండి, మంచిగా ఉన్నాను, బాగున్నాను, మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. మా నాన్నగారు సంతోషంగా ఉన్నారు.